ఈ స్వదేశీ కవి పండితులు రచించిన ఆధారాలతో పాటు విదేశీ చరిత్రకారులు రచించిన ఆధారాలు కూడా చాలా ప్రధానమైన పాత్రను పోషించడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో ఫస్ట్ మనం ఈ ఆధారాల్లో మనము పురావస్తు ఆధారాల గురించి చూద్దాం. మరి పురావస్తు ఆధారాలలో ఫస్ట్ భాగంగా మనము ఇక్కడ చూసేది మనము శాసనాలు. ఈ శాసనాల ప్రకారమే మనకు ముఖ్యమైన ఈ యొక్క విషయం తెలిసింది. ఏమిటయ్యా అంటే మనకు జన్మస్థలం, వీళ్ళ యొక్క గుప్తుల యొక్క జన్మస్థలం గౌడ దేశం, గౌడ ప్రాంతం, బెంగాల్. సో కాబట్టి గౌడ దేశం అని ఈ శాసనాల ప్రకారమే తెలిసింది. మరి దీన్ని బేసిక్ చేసుకొనే మనకు ఈ జన్మస్థలానికి సంబంధించిన గుప్తుల యొక్క జన్మస్థలానికి సంబంధించిన అభిప్రాయాలను కొంతమంది చరిత్రకారులు వివరించారు. ఏమని వివరించారు? మనకు జైస్వాల్ అనేటటువంటి చరిత్రకారుడు వివరించిన ప్రకారము గుప్తులు పంజాబ్లోని జాట్ తెగకు చెందిన వారని అభిప్రాయపడ్డాడు. పంజాబ్లోని జాట్ తెగ, ఇది ఒక వ్యవసాయం సంబంధించిన తెగ, రైతు తెగ. ఇక తర్వాత కొంతమంది వీరు అలహాబాద్ ప్రాంతానికి చెందిన వారని కొంతమంది అంటే, మరికొంతమంది ఏం చెప్పారయ్యా అంటే ముఖ్యంగా వీరు పాటలీపుత్రానికి చెందిన వారని, మగధకు చెందిన పాటలీపుత్రానికి చెందిన వారని చెప్పారు ఒక్కొక్కరు. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ ప్రధానంగా చూస్తే చటోపాధ్యాయ అనేటటువంటి మరో స్వదేశీ చరిత్రకారుడు గుప్తుల యొక్క జన్మస్థలము దానికి సంబంధించినటువంటి విషయంతో పాటు వాళ్ళ యొక్క వర్ణానికి సంబంధించిన విషయం చెప్పాడు. ఏమనంటే గుప్తులు ఇక్కడ గుప్తులు క్షత్రియులు అనేటటువంటి విషయాన్ని వివరించాడు. మనకు ముఖ్యంగా రొమిల్లా తాపర్ వివరించిన అంశం ఏమిటి అంటే, ఈ చరిత్రకారిని చెప్పిన వివరాల ప్రకారం గుప్తులు క్షత్రియులు కాదు, వీరు సంపన్న భూస్వామ్య కుటుంబానికి లేదా వంశానికి చెందిన వారు అని చెప్పేసి మనకు రొమిల్లా తాపర్ మనకు క్లియర్గా వివరించింది. మరి ఇక్కడ మనకు రాయ్ చౌదరి ఇచ్చినటువంటిది ఏమిటి? రాయ్ చౌదరి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ గుప్తులు శాతవాహనుల కాలం నాటి గుప్తా అనేటటువంటి పేరుకు వీరు దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి 100% శాతవాహనులు లాగా వీళ్ళు కూడా, ఈ గుప్తులు కూడా బ్రాహ్మణులే అనే ఆ వర్ణానికి సంబంధించిన విషయాన్ని రాయ్ చౌదరి చెప్పాడు. మనము ఈ యొక్క శాతవాహనుల కాలం నాటి గుప్తా అనేటటువంటి పదము ఏదైతే ఉందో అది గుప్తులకు దగ్గరి పోలికగా వీరినే సూచిస్తుంది కాబట్టి శాతవాహనుల వలె వీరు కూడా యొక్క బ్రాహ్మణులు అని చెప్పేసి రాయ్ చౌదరి చెప్పడం జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా మనకు చటోపాధ్యాయ, ఇదే చటోపాధ్యాయ, అలాగే మనకు ఆర్సి మజుందార్, వీళ్ళిద్దరు ఏం చెప్పారు? వర్ణం కాదు, ప్రాంతం గురించి చెప్పారు. ఏమని? ఈ యొక్క గుప్తులు అనేటటువంటి వారు బెంగాల్ ప్రాంతానికి చెందిన వాళ్ళని. జైస్వాల్ ఏమో వీళ్ళది ఏ ప్రాంతమో చెప్పాడు, చటోపాధ్యాయ వీళ్ళు ఏ వర్ణమో చెప్పారు, రొమిల్లా తాపరు కూడా వర్ణము గురించి చెప్పి వాళ్ళు ఏ కుటుంబానికి చెందిందో రొమిల్లా తాపర్ వివరించింది. ఇక రాయ్ చౌదరి కూడా వీళ్ళు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు వివరించాడు. బట్ ఆర్సి మజుందార్ అండ్ చటోపాధ్యాయ మళ్ళీ ఇద్దరు కలిసి వీళ్ళ యొక్క జన్మస్థలం ఏమిటి? బెంగాల్, అదే గౌడ దేశం, గౌడ ప్రాంతం. చాలామంది అంగీకరించిన విషయం ఏమిటయ్యా అంటే గుప్తుల యొక్క జన్మస్థలం గౌడ దేశం లేదా గౌడ ప్రాంతం, అది మనకు బెంగాల్. సో ఇక్కడ మనకు ఈ శాసనాల ప్రకారమే ఈ అన్ని విషయాలు కూడా మనకు కూలంకషంగా తెలియడం అనేటటువంటిది జరిగింది. మరి ఇదే శాసనాలు మరి ఎన్ని ఉన్నాయి? అందులో ముఖ్యమైనవి ఏమిటి? ముఖ్యమైనవి ఈ శాసనాల ద్వారా వాళ్ళ జన్మస్థలంతో పాటుగా
ముఖ్యమైన విషయాలు మరే ఈ విషయాలు ఈ గుప్తుల కాలానికి సంబంధించిన సమాచారాన్ని వివరించాయి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శాసనాల గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం ఓవరాల్గా అసలు ఎన్ని శాసనాలు గుప్తుల కాలానికి సంబంధించినవి లభ్యం కావడం జరిగింది. టోటల్గా మనకు 42 శాసనాలు లభ్యమయ్యాయట. ఎన్ని శాసనాలు లభ్యమయ్యాయి అంటే గుప్తుల కాలానికి సంబంధించి 42 శాసనాలు. మరి ఇందులో శిలాశాసనాలు 27, శిలాశాసనాలు 27, మరి 15 మిగిలినటువంటి శాసనాలు. మరి ఇందులో 4 ప్రశస్తి శాసనాలు, 4 ప్రశస్తి శాసనాలు, అలాగే దాన శాసనాలు. వీటితో పాటుగా ఒకే ఒక్క ఇనుప స్తంభ శాసనం, ఒకే ఒక్క ఇనుప స్తంభ శాసనం. ఆ ఇనుప స్తంభ శాసనం ఏమిటయ్యా అంటే మెహరౌలి ఇనుప స్తంభ శాసనం. మొత్తం 42 శాసనాలు బయటపడ్డాయి, లభ్యమయ్యాయి. 27 శిలాశాసనాలు, మిగిలినటువంటి కేటగిరీ సంబంధించిన 15. మరి 27లో మనకు ప్రశస్తి శాసనాలు ఉన్నాయి, 4 దాన శాసనాలు ఉన్నాయి, ఇనుప స్తంభ శాసనం ఉంది ఒకే ఒకటి, అది మెహరౌలి. మరి దాన శాసనాలు ఎన్ని అంటే ఇక్కడ 2 అని చెప్పాలి. ప్రశస్తి శాసనాలు ఎన్ని అంటే ఇక్కడ 4 అని చెప్పాలి. ఇనుప స్తంభ శాసనం ఎంత అంటే ఇక్కడ 1 అని చెప్పాలి. మరి ఆ ఇనుప స్తంభ శాసనం మరి మెహరౌలి దగ్గర వేయబడింది 2వ చంద్రగుప్తుడి కాలంలో. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క శాసనాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ శాసనాలలో వీరికి సంబంధించిన సమాచారాన్ని వివరించిన శాసనాలు ఏమిటి అనేది మనం లైన్ బై లైన్ వద్దాం. మరి అందులో ఫస్ట్ది మనం చూసేది ఇక్కడ ప్రశస్తి శాసనం. ఈ ప్రశస్తి శాసనము అలాగే దాన శాసనాలు, ప్రశస్తి శాసనాలు, దాన శాసనాల నుంచి ఈ యొక్క గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని వివరించేది చూద్దాం. మరి ఈ ప్రశస్తి శాసనంలో ప్రధానంగా మనకు అలహాబాద్ ప్రశస్తి శాసనం, అలహాబాద్ ప్రశస్తి శాసనం, అలహాబాద్ ప్రశస్తి శాసనం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. మరి ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏదైతే ఉందో, ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏదైతే ఉందో దీనిని మనకు వేయించిన వాడు ఎవరంటే హరిసేనుడు. అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని వేయించింది ఎవరంటే హరిసేనుడు. మరి హరిసేనుడు ఎవరయ్యా అంటే సముద్రగుప్తుడి యొక్క ప్రధాన సేనాని. సో ప్రధాన సేనాని. సో ఇక్కడ ఇది రాసుకోండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. హరిసేనుడు అంటే ప్రధాన సైన్యాధిపతి. సో ఈ సముద్రగుప్తుడి యొక్క ప్రధాన సైన్యాధిపతి హరిసేనుడు తన రాజైన సముద్రగుప్తుడికి సంబంధించిన సమాచారాన్ని తెలియపరుస్తూ ఆయన వేయించినటువంటి శాసనమే ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనం. మరి ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనంలో మెయిన్ హరిసేనుడు ఏం వివరించాడు అనేది తెలుసుకోబోయే ముందు ఈ యొక్క సముద్రగుప్తుడి కాలంలో హరిసేనుడు పర్యవేక్షణలో వేయబడిన ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనం మీద ఉన్న సమాచారాన్ని లిఖించినటువంటి వ్యక్తి గురించి మనకు తెలియాలి. సో ఆ లిఖించిన సమాచారాన్ని లిఖించిన యొక్క వ్యక్తి ఎవరయ్యా అంటే తిలబట్టు. సముద్రగుప్తుడి కాలం నాటి దండనాయకుడు అనే ఆ పదవిని యొక్క నిర్వర్తించే ఈ తిలబట్టు అనే దండనాయకుడు ఈ యొక్క అలహాబాద్ శాసనాన్ని లిఖించడం అనేది జరిగింది. ఎవరు వేయించారు అంటే హరిసేనుడు. ఏ రాజు గురించి అంటే సముద్రగుప్తుడి గురించి. అసలు ఈ ప్రశస్తి శాసనం అంటే ఏమిటి అనే పాయింట్కి వస్తే, ఒక రాజుకు సంబంధించిన ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని
అతని గురించి గొప్పగా పొగుడుతూ వేయబడేటటువంటి శాసనమే ఈ ప్రశస్తి శాసనం. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఒక రాజుకు సంబంధించిన పూర్వ వంశ చరిత్రను, ఆ రాజు కంటే ముందు ఉన్న పూర్వపు రాజుల చరిత్రను, ఆ రాజు యొక్క కుటుంబ సభ్యుల పేర్లను, వాళ్ళ కులం, గోత్రం, వర్ణము, వాళ్ళ పేర్లు, ఆ రాజు సాధించిన విజయాలు, ఆ రాజు యొక్క ఘనత, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరుచుకునేదే పొందుపరచబడిందే ఈ యొక్క ప్రశస్తి శాసనం. అంటే ప్రశస్తి శాసనంలో ఏ రాజు గురించి అయితే చెప్పబడి ఉంటుందో ఆ రాజుకు సంబంధించిన గొప్పతనాన్ని, అతడు సాధించిన యుద్ధ విజయాలు, అతని కులము, గోత్రము, వర్ణము, అతని కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే ఆయన కంటే ముందు ఉన్న పూర్వపు రాజుల చరిత్ర, ఇలా ప్రతిదీ ఒక రాజుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అతని యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ వేయబడే శాసనం ఏదైతే ఉంటుందో దానినే మనం ప్రశస్తి శాసనం అంటాము. జనరల్గా ప్రశస్తి అంటే శాసనాలలో పేర్కొనబడే మొదటి భాగం ఏవైతే ఉంటుందో, శాసనాలలో పేర్కొనబడే మొదటి భాగం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క శాసనాలలో పేర్కొనబడే మొదటి భాగం ఏదైతే ఉంటుందో దానిని మనము ప్రశస్తి అని చెప్పేసి అంటాము. ఏమంటాము? ప్రశస్తి అని చెప్పేసి. మరి అలాంటి తన రాజైన సముద్రగుప్తుడి గురించి గొప్పతనాన్ని ఆయన పొగుడుకుంటూ, అతని కుటుంబ సమాచారాన్ని, అతని ఘనత, సాధించిన యుద్ధ విజయాలు, ఇవన్నీ కూడా హరిసేనుడు తన స్వీయ పర్యవేక్షణలో తిలబట్టు చేత ఆ శాసనం మీద లెక్కింపచేసి దానిని వేయించడం అనేటటువంటిది జరిగింది యాక్చువల్గా. మరి ఇందులో మనకు ముఖ్యంగా ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏదైతే ఉంటుందో, మరి ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనంలో ఈ యొక్క హరిసేనుడు తన రాజైన ఈ సముద్రగుప్తుని గురించి ఏం పేర్కొన్నాడయ్యా అంటే, ఇక్కడ మనకు చూస్తే భూమి మీద నడయాడే దైవంగా పేర్కొన్నాడు. భూమి మీద నడిచే దైవం, భూమి మీద నడిచే దైవంగా, దేవుడిగా ఈ యొక్క హరిసేనుడు తన రాజైన సముద్రగుప్తుణ్ణి ఇందులో ఈయనను పేర్కొనడం అనేటటువంటిది జరిగింది. అలాగే మనకు ముఖ్యంగా అత్యంత క్లియర్గా మనకు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏదైతే ఉందో, ఈ అలహాబాద్ ప్రశస్తి శాసనంలోనే ఇక్కడ 100 యుద్ధాల రాజుగా కూడా ఈ యొక్క హరిసేనుడు సముద్రగుప్తుణ్ణి పేర్కొన్నాడు. అలాగే మనకు అత్యంత ముఖ్యంగా ఇదే అలహాబాద్ ప్రశస్తి శాసనంలో కౌరాల అనేటటువంటి పదం ఏదైతే ఉందో, ఆ కౌరాల అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది ప్రస్తుతము కొల్లేరు, అంటే ఈ కొల్లేరు సరస్సు ఏదైతే ఉందో, ఇప్పుడున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొల్లేరు సరస్సు ఏదైతే ఉందో అది ఈ యొక్క అలహాబాద్ దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా వచ్చినప్పుడు ఈ హరిసేనుడు ఆ కొల్లేరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో దానిని కౌరాల అనే పదంగా ఈ యొక్క అలహాబాద్ ప్రశస్తి శాసనంలో దీన్ని వివరించాడు. ఇది ఏపీలో అడిగినటువంటి క్వశ్చను. ఇది కూడా ఈ 2 స్టేట్మెంట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి అటువంటి సముద్రగుప్తుడు వేయించిన అలహాబాద్, ఈ యొక్క సముద్రగుప్తుడికి సంబంధించిన ఈ యొక్క అలహాబాద్ ప్రశస్తి శాసనం ఏదైతే ఉందో దీనిని మనకు ఢిల్లీకి తరలించినటువంటి వారిలో, మనకు ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి వారిలో మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ యొక్క మొఘల్ చక్రవర్తులు ఉన్నారు. మొఘల్ చక్రవర్తులు అక్బర్, అలాగే జహాంగీర్. రైట్. ఇక్కడ మనకు నెక్స్ట్ది ఏమిటి అంటే